ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మన ఇద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఏయ్, మీరంతా ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చరణ్ గారు చీకొట్టారు కదా, మరి మీరెందుకు వచ్చారు? కళ్యాణి, ఇది గొడవ పెట్టుకునే చోటు కాదు. పరిస్థితి బాలేదు. పదండి వెళ్దాం. ఛా, వీళ్ళు మనల్ని నాశనం చేయడానికే ఉన్నారమ్మా. కనీసం చరణ్ని ఓదార్చే అవకాశం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు మనకు అవకాశం ఇచ్చేదేంటమ్మా? మనమే వెళ్ళి ఓదారుద్దాం. పద. చరణ్ గారు, ఏంటిది? ఈ టైంలో కూడా మీ కోపం ఏంటి? ఇలా జరిగిందని మీరెందుకు ఫోన్ చేయలేదు? ఎవరి ద్వారానో తెలిసింది. ఏ ఇప్పుడు మీకు దాని గురించి సంజాయిషి చెప్పాలా? సంజయ్షి కాదండి, కనీసం ఒక్క మాట ఫోన్ చేసి చెప్పుంటే. ఎందుకు చెప్పాలి? ఎదుటి మనిషి బాధకి స్పందించే మనసులో ఉన్నట్టయితే నేను చెప్పొచ్చు. అదేంటి బాబు, మీరలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే? నేను ఒంటరి వాడినానండి. ఒంటరిగా బాధపడక నాకెవరున్నారని చెప్పుకోవాలి? నేనుండొచ్చా చరణ్? నీ మంచి చెడులు చూసుకోవడానికి నేను మా అమ్మ ఉన్నాం. నువ్వు మాతో చెప్పుకోవచ్చు కదా ఏ విషయమైనా. అసలు మీరు నాకేమవుతారని నా కష్టాన్ని మీతో షేర్ చేసుకుంటాను. అదేంటి చరణ్ అలా అంటావు? నువ్వు ఎంత కాదన్నా జరిగిపోయిన మీ ఎంగేజ్మెంట్తో మీ ఇద్దరి బంధాన్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని గుర్తు చేయక మానదు. దయచేసి ఇంకా ఆపండి. కోపం ఉన్నప్పుడు పక్కకు తప్పుకొని పోవడం, అవసరం ఉన్నప్పుడు పనిగట్టుకుని పలకరించడం, మీ బిజినెస్ తెలివితేటలు నా దగ్గర చూపించకండి. నేను ఇక్కడ ఎవరి ఓదార్పు కోసం ఎదురు చూడడం లేదు. దయచేసి నాకు అక్కర్లేదు కూడా. మీ రెండు కుటుంబాలకి చెప్తున్నాను, మీ ఓదార్పు యాత్రలు మీ అయిన వాళ్ళ దగ్గర చేసుకోండి, నా దగ్గర వద్దు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబు, మీరున్న పరిస్థితుల్లో మీ మనసులో ఎంత సంఘర్షణ జరుగుతుందో నాకు అర్థమవుతోంది. ఆ బాధతోనే మీరీ మాటలంటున్నారు. మీరన్నారని మేమేం బాధపడట్లేదు. మేమేం మీ దగ్గర నుంచి వెళ్ళిపోం. మేం కష్టంలో ఉన్న ప్రతిసారి మీరు మా కుటుంబం వెంట నిలబడ్డారు. అంత చేసిన మీరు ఇప్పుడు ఇంత పెద్ద కష్టంలో ఉంటే ఏం పట్టనట్టు మిమ్మల్ని వదిలేస్తే మమ్మల్ని మనుషులనరు, మానవత్వం లేని రాక్షసులంటారు. ఎవరో ఏదో అంటారని కాదు బాబు, మా మనసులకి మేం సమాధానం చెప్పుకోలేం. అంతరాత్మ మమ్మల్ని నిలదీస్తుంది. అందుకే మేమిక్కడి నుంచి వెళ్ళం.
జయసింహ గారు ప్రమాదం నుంచి బయటపడే వరకు మేం మీ వెంటే ఉంటాం.